చైనాలో ప్రతి 4 ఏళ్లకి ఎన్నికలు ఉండవు, లేదా ప్రతి ఏడాది ఒక్కొక్క రాష్ట్రపు ఎన్నికలు ఉండవు. అక్కడ ఉండేది ఒకటే ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుకోవచ్చు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది అనిపిస్తే మార్చుకుంటారు, మళ్ళీ అలా కొనసాగిస్తూ ఉంటారు. అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసే సీన్ ఉండదు. ఎందుకంటే ఎక్కడికక్కడ వాళ్ళని ప్రజలు ఏం తెలుసుకోవాలో అంతవరకే తెలియజేస్తారు, మిగతాదంతా హషప్ అయిపోతూ ఉంటుంది. ఎవరిని ఎదురు తిరిగిన వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో దోసేస్తారు, అయిపోతుంది. బట్ భారతదేశంలో అట్ట సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ప్రతి దానికి కూడా పరీక్ష ఉంటుంది. నిరంతరం స్థానిక ఎన్నికల దగ్గర నుండి రాష్ట్రాల ఎన్నికల దాకా ప్రతిరోజు ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ 1,00,000 ఒపీనియన్స్ ఉంటాయి, అక్కడ అట్లా ఉండదు. దాన్ని చూసి నేర్చుకో అనేవాళ్ళు దానిలాగా ఇక్కడ నియంత ప్రభుత్వం ఉంటుందంటే ఒప్పుకోరు, దానిలాగా ఇక్కడ ఎన్నికలు ఉండవంటే ఒప్పుకోరు. అది మాట్లాడే వామపక్ష భావజాలికులు కూడా. అదే ఇక్కడ విచిత్రం. అది పక్కన పెడితే 2030 నాటికి సూర్యుడి దగ్గర ఎంత శక్తి ఉందో అంత శక్తిని సోలార్ ఎనర్జీ ద్వారా చైనా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఇప్పటికే సోలార్ ఎనర్జీలో హై అయిపోయింది. ఇప్పుడు అది ఆయిల్ కొంటున్నదల్లా, రష్యా దగ్గర నుంచి కొన్నదల్లా ఇతర దేశాలకు అమ్మడానికే మ్యాక్సిమం. రాబోయేటటువంటి రోజుల్లో ఆయిల్ వినియోగాన్ని మ్యాక్సిమం తగ్గించడం ద్వారా అరబ్ దేశాల మీద డిపెండెన్సీ తగ్గించుకుంటుంది, అమెరికా మీద డిపెండెన్సీ ఉండదు. సోలార్కి సంబంధించినటువంటి వాడకం ద్వారా, సోలార్ విండ్ ఇట్లాంటి వాడకం ద్వారా తన మీద ఖర్చు తగ్గించుకుంటుంది. తద్వారా అతి తక్కువకే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో ప్రొడక్షన్ జరుగుతుంది. తద్వారా చీఫ్ మెటీరియల్ దొరుకుతుంది. అమెరికా, యూరప్ దేశాలు కొనక చస్తయ్యా, అది వాళ్ళ ఎత్తుగడ.